జిల్లాలో ఒక చిన్న గ్రామమైన పాలకొండ గ్రామానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తన గ్రామం మందు తన జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేసి తదనంతరం బిందు ఏర్పాటు చేశారు. తర్వాత నెల్లూరుకు విచ్చేసి 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి హీరో శ్రీరామ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 సినిమాలలో హీరోగా నటించిన తదుపరి సినిమా పూజా కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నదని, తను నటించిన మా రాముడు అందరివాడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నదని, మా రాముడు అందరివాడు ఘన విజయం సాధించాలని, భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసు, మహేంద్ర, శోభన్ బాబు, రాహుల్ యాదవ్, రవీందర్ రెడ్డి, హీరో శ్రీరామ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మన హీరో శ్రీరాము సినీ ప్రపంచానికి మానేడు. తాను అనేక సినిమాల్లో సుమారు 12 సినిమాల్లో నటించాడు. అనేక సినిమా వాసు గారి ప్రొడ్యూసర్గా నియోజకంలో నెల్లూరులో అనేక రోజులు ఆడటం, అనేక రిలీజ్ అయింది. దానికంటే కూడా సినిమా అంటే ఆయనకి ఫ్యాషన్. తాను ఎక్కడున్నా కూడా ఒక సినిమా ప్రపంచం. ఇప్పుడు మా రాముడు అందరివాడు సుమారు 2 కోట్ల బడ్జెట్తో ఆ సినిమా పుట్టిన త్వరలో రిలీజ్ అవుతుంది. దానికి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమరావతికి వచ్చి మనందరం కేక్ కటింగ్ చేసుకుంటాం. అందులో నా ద్వారా చూసుకోవచ్చుగా శ్రీరాముడు ఇప్పుడు కూడా శ్రీరామ్ మొదటి నుంచి కూడా ఆశపడు కాదు. తన పాటు అనేక ఆర్టిస్టులకి ఉపాధి కల్పించే వ్యక్తి. ఎందరో ప్రొడ్యూసర్లు అతను రోజు ఫంక్షన్ చేస్తే మా అమరావతి స్టూడియోలో 20 కళా సంఘాల్లో సుమారు 500 మంది ప్రొడ్యూసర్లు వచ్చారు. వారంతా గోల్డ్ మెడల్ ఫీల్డ్ వీటి కానీ ఆ విధంగా ఇవ్వను కూడా అంటే ఒక మంచితనం. తాను ప్రొడ్యూసర్ బాగుండాలని అతను ఆ సినిమాకి ఎంతో కష్టపెట్టించిన ఆ డబ్బులు తిరిగి అతను ఉద్యోగం చేయడం కానీ అందరికీ చూసుకుంటూ శ్రీరామ్ని ప్రొఫెసర్ ఆలోచిస్తూ దానికి ఇప్పుడు కూడా సహకారం పాల్చుతాను. తను రియల్ ఎస్టేట్ స్కూల్ అయినా కూడా శ్రీరామ్ అంటే మహాప్రేమ. తను ఒక సినిమాలో 70 లక్షలు ఖర్చు పెట్టి మైండ్ గేమ్ సినిమా తీయడం, దాంట్లో అందరికి పనిచేసిన వాసు గారు, అలాగే సోమన్ బాబు గారు, రవీంద్ర గారు, అలాగే మహేంద్ర గారు అందరూ కూడా ఆత్మీయులు వచ్చారు. అప్పుడు కూడా శ్రీరామ్ మరి మా రాబోయే సినిమా మా రాముడు అందరూ వాటి విద్యావాళ్ళు కోరుకుంటూ ఆ దేవుడు శివయ్య ఆశీస్సులు కూడా కోరుకుంటూ. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆ నెల్లూరు ముద్దుపెట్ట అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షులు ఆయన చేతకుండా సినిమాలు కానీ ఏదైనా కానీ ఓపెనింగ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మా ఊళ్ళో పుట్టినరోజు జరుపుకొని మా రెడ్డి గారి ఆశీస్సుల కోసం నేను ఇక్కడికి రావడం, అదేవిధంగా మా సార్ బ్రహ్మాండంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక పుట్టినరోజు చేసుకోవాలని ఒక ఆనందంగా ఉంది. ఎందుకంటే ఊరికన్నా కూడా నెల్లూరులోనే మా కృష్ణారెడ్డి గారు చేతుకుంటా కేక్ కట్ చేసుకోవాలని కోరిక. అదేవిధంగా మా వాసు గారు నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి, మా ఇంటిగా సినిమా వేసిన వ్యక్తి, కొన్నిసారిగా నాకు థియేటర్లో చూపించిన వ్యక్తి. హృదయపూర్వక నమస్కారాలు సార్. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి మా గురువు గారు. ఎప్పుడైనా బాగా కష్టపడి శ్రీరామ్ అనే వ్యక్తి ఆయన. కానీ మరి మహేంద్ర గారు ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు కొంచెం అంటే ఎట్లా చేయాలి ఎట్లా బతకాలని చెప్పే వ్యక్తి ఆయన. ఇప్పుడు కూడా నాకు మంచి గురించి చెప్పే వ్యక్తి. ఆయన కూడా నేను ఎప్పుడు మర్చిపోలేదు. మా సోమబాబు గారు మరియు రవీంద్రుడి గురించి చెప్పాలంటే కష్టపడే వ్యక్తి. ఆయన ఎప్పుడు నన్ను నమ్ముకున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. రాహుల్ యాదవ్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా కృష్ణారెడ్డి గారు అధ్యయనం ఎన్నో సినిమాలు ఓపెనింగ్ చేయాలి, మేము ఎన్నో సినిమాలు చేయాలని ఇస్తున్నాం. రెడ్డి గారికి పరామర్శనం సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ్ బర్త్డేకి ముఖ్య అతిథిగా చేసిన మన కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వాసు గారికి, సోమన్ బాబు గారికి, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు శ్రీరాము ఈ బర్త్డే చేసుకుంటున్నాడంటే అతను చాలా అంటే మైండ్ గేమ్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 12వ సినిమా రన్ అవుతుంది. ఈ 12 సినిమాలు మైండ్ గేమ్ విజయవంతంగా ఆడింది నెల్లూరులో. అదేవిధంగా మా రాముడు అందరివాడు కూడా ఆ సినిమా కూడా బాగా పిక్చరు బాగా ఎక్సలెంట్గా ఉంది. అది కూడా ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలి. అదేవిధంగా ఈ
ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటూ శ్రీరాములు ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారికి, అలానే ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి మా దైవము అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి శ్రీరాము చెప్పడానికి కారణం ఏంటంటే పట్టుదలని విక్రమార్కుడు, పాత రోజుల్లో పాతాళ భైరవి ఇది కనిపించేది. వాస్తవంగా అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఏదైనా ఒక విషయం అనుకుంటే మాత్రం ఆ పని సాధించేంత వరకు నిద్రపోడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. మైండ్ గేమ్ సినిమా నా చేత తీయించేదాకా నిద్రపోవాలి. ఎన్ని ఫోన్లు ఎన్ని ఇది అంటే ఆ పట్టుదల ఉండాలి. ఒకసారి వస్తే ఒక విధంగా ఉంటుంది ఒక నిర్మాత విషయం, ఇంకొకసారి ఒక విధంగా ఉంటుంది. ఏదో ఒక సమయంలో పడకపోవడం. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నేను సినిమా డైలాగ్ కదా, ఒకసారి ట్రై చేస్తే 2 సార్లు ట్రై చేస్తే ఎప్పుడో ఒక రోజు పడకుండా పోదని శ్రీరామ్ మాత్రము సినిమాలో అలా హీరో అవ్వాలని కసితో మరి ఆ రోజు మైండ్ గేమ్ని నిర్మించి మన అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు విఆర్సీలో భారీ ఫంక్షన్ చేయడం జరిగింది. అలానే నెల్లూరులో 2 థియేటర్లో రిలీజ్ చేశాం. రైలు అండ్ లీలామహల్ దాదాపు 12 రోజులు ఆడించాము సినిమాను. మరి మారాముడి అందరవాడు సినిమా నేను చూశాను. మంచి నిర్మాత, బాగా పట్టుదల కలిగిన నిర్మాత కూడా లక్ష్మణ్ గారు. మరి సినిమా కూడా నేను హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోలో చూడడం జరిగింది. శ్రీరామ్ గారికి ఆ మూవీ చాలా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాంటి నెక్స్ట్ ఇయర్కి మంచి మంచి కృష్ణలాగా, సూపర్ స్టార్ కృష్ణలాగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముందుగా ఈ కార్యక్రమానికి పుట్టినరోజు శ్రీరామ్ హీరో పుట్టినరోజు జరుపుకుంటున్నాము. శ్రీరామ్ గారు ఈరోజు ఎన్ని ఎక్కడున్నా కానీ కళా బంధువైన ఈ నెల్లూరుకి తలమానికులైన కళలకి అన్నిటికీ అటువంటి వ్యక్తి చేత మన అమరావతి ఆశీర్వాదం కోసం ఎక్కడ ఉన్నా కానీ అన్ని పనులు మానుకొని ఆయన ఆశీర్వాదం ఇచ్చుకోవడానికి వచ్చారు. వారి చేత వారి ఆధ్వర్యము ఏకీకరించారు. అట్లాగే మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ బాసు గారు కానీ దాంట్లో పాత్ర పోషించిన అంకల్గా చేసిన మహేంద్ర గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులతో ఈ శ్రీరాము ఆయన ఊర్లో ఎంత గొప్పగా ఈరోజు చాలా గొప్పగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. అయినా కానీ సార్ కృష్ణారెడ్డి గారు సార్ ఆధ్వర్యంలో ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళ ఆశీర్వాదం వల్లనే ఎంతోమంది కళాకారులు నెల్లూరులో గొప్పగా వెలుగొందారు. మా శ్రీరామ్ గారు ఇప్పుడు 12 సినిమాలు తీసినప్పటికీ ఇంకా 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 రోజు రోజుకి అతని ఎక్కువగా 8 సినిమాలు తీయాలని అతని క్యారెక్టర్